రాజధాని రైతులు ఎకరానికి కోటపల్లికి 250 గజం ఇవ్వాలి. రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులకు ఎకరానికి కోటపల్లికి 250 గజం ఇవ్వాలి. రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులు ఎకరానికి కోటపల్లికి 250 గజం ఇవ్వాలి. రాజధాని రైతులు ఎంతమంది అంటే అంతమందికి కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వానికి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు 163 రోజుల నుంచి ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన దగ్గరకు వచ్చే రైతులకి, రైతు కూలీలకు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు అందరూ కూడా కలిసి కట్టి మన పార్టీ తరఫు నాయకులు అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు అంతే తప్ప డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ఎటువంటి మనసు అప్పట్ల వాళ్ళకి. అందుకని ఇంత కష్టపడతా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ఉన్నాము. సీఎం గారు ఒకటే ఆలోచించాలి. ఆయన ఫస్ట్ రాజధాని పెట్టినప్పుడు 23 సీట్లు వచ్చింది రెండోసారి. తర్వాత జగన్ గారు 3 రాజధాని అన్నాక 11 సీట్లు అంటే దాంట్లో సగానికి పరిమితం అయ్యారు. అలాగే ఈయన ఇలాగే మొండి వైఖరితో కొనసాగుతూ ఉంటే దాంట్లో సగం అంటే 5.5 ఉన్నది కాబట్టి 11 5 సీట్లు. ఈ సీఎం గారి 5 సీట్లు అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి వచ్చింది. ఎప్పుడు రేట్లు వచ్చినా కానీ ఇక్కడ అణిచివేయాలి. ఏడేదో రేట్లు వస్తే రాష్ట్రం అంతా రేట్లు ప్రజలు రేపు అక్కడ ఓట్లు వేయరు, మనకి వ్యతిరేకత వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? రాజధాని పెట్టిన కాడ రూపాయి అదనంగా రేట్లు ఉంటాయి. ఇక్కడ పెరిగినప్పుడే కదా 2014 రాజధాని పెట్టి నీకు ఇక్కడ కూడా గెలిపించుకొని ఓడించారు. మరి జగన్ గారిని గెలిపించారు వైసీపీని. మరి అట్లాగే మరి అదే నిజం అయితే మళ్ళీ మొన్న కూడా ఆయనే గెలిపించారుగా. మరి ఈయన 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే రాజధాని పవర్ పనిచేస్తుందా లేకపోతే రాజధాని పవర్ పనిచేయట్లేదా? ఈ ల్యాండ్ అంతా దేనికి, వాట్ పర్పస్? వీళ్ళు అమ్ముకోవడానికా, రైతులు మోసం చేయడానికా, వ్యాపారం చేయడానికా, దేని నిమిత్తం చేస్తున్నారు? అందుకని జేకే గారు చేస్తున్న ఇలా సపోర్ట్ చేస్తున్నారు. మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిరసన దీక్ష నుంచి మాట్లాడుతున్నామంటే ఈ రోజుకి 163 రోజులు మేము చేయలేము. ఎందుకంటే రైతులకి జరుగుతున్నాయి, మేము చేస్తున్న దాని గురించి మాకు ఎంతవరకు రెస్పాండ్ ఇవ్వట్లేదు. కానీ రైతులకి, రైతుల భూములకి డబ్బులు ఇవ్వాలని, తగిన న్యాయం చేయాలని చెప్పి సార్ పోరాడుతున్నారు. మీ అందరూ సరిపోవాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా సార్ పైన వస్తున్న ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది వచ్చి ఈ దీక్షా శిబిరాన్ని తీసేయమని అంత డబ్బులు ఇస్తాం, ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చి పొలవ పెట్టి మా మీద అటాక్ చేస్తున్నారు. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా చేశారు. అందుకని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఉన్నారు కాబట్టి మీరు పబ్లిక్కి తెలుపుతారు కాబట్టి మీకు చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీరు తీసేయండి, మీకెందుకు, మీకు అవసరం, అంత ఇస్తా అన్నారు. వాళ్ళు ఇచ్చే రూపాయికి పావులకి సార్ గారు అయితే లోపడలేదు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆ రోజు చెప్పి ఈరోజు చెప్తున్నాం. ఇప్పటి వరకు ఎవరికి కూడా లోపడలేదు. కానీ వచ్చి ఉన్నది అటాక్ జరుగుతుంది. ఆయన జరిగింది కదా అని చెప్పి ఇంతవరకు ఆగట్లేదు. కానీ నిన్న దాకా 1.5 2.5 ల్యాండ్ పూలింగ్, మళ్ళీ 3వ ల్యాండ్ పూలింగ్ అన్నారు. అసలు తీసుకున్న వాళ్ళకే ఇవ్వట్లేదు. మరి ఇంకా తీసుకున్న వాళ్ళకి ఏమిస్తారు? ఫస్ట్ తీసుకున్న వాళ్ళకే మీరు ఇవ్వలేదు, మరి మీరేమిస్తారు? 2వ అన్నారు, 2 కాదన్నారు, మళ్ళీ 3 అన్నారు. ఎవరికి ఏం చేస్తారు మీరు? అసలు ఒక న్యాయం చేస్తే 2 న్యాయాన్ని ఆలోచిస్తారు. కానీ మీరు ఏ న్యాయం చేయనప్పుడు మేమే ఆలోచించాలి? ఇది డైరెక్ట్ మీరు చెప్పండి. నేను ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. క్యాబినెట్ మీటింగ్ రేపు 14 ఏమన్నారు? ఈ క్యాబినెట్ మీటింగ్ రేపు 14 ఏమన్నారు కదా, అదే క్యాబినెట్ మీటింగ్ ప్రెస్ మిత్రుల ద్వారా చెప్పండి. ఈ అమౌంట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, ఇది తీసుకునే భూములకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా, అది చెప్పండి. అదే కాకుండా మీరు ఏదైనా ఉంటే రండి, మా దగ్గరికి రండి, మేము రైతుతో మేము మాట్లాడిస్తాం. ఇది మీరు అక్కడ కనుక తీసుకెళ్తే క్యాబినెట్కి చెప్తున్నాం, లైవ్లో చెప్తున్నాం. మీరు కనుక వెళ్ళి అక్కడ చెప్పేటట్టయితే మేము ఇప్పుడు మీ మీద ఎవరైనా వచ్చి ప్రలోభాలు పెట్టినా, మిమ్మల్ని తెచ్చినా మీరు భయపడాల్సిన అవసరం చెప్పి మాకుంది. ఎకరం ఉంది, ఎకరం మాది పోతుంది. ఇదివరకు 1,40 లక్షలకు అమ్మారు, ఇప్పుడు వచ్చి 70 లక్షలకు అమ్ముతున్నారు, అడుగుతున్నారు. మేమేం చేయాలా? ఆ రోజు వాళ్ళకి అవసరం ఆ రేటు చెప్పాడు, ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఈ రేటు చెప్తున్నాడు. మొత్తం గేదెలు మొత్తం ఒకటే గాడికి కట్టేలంగా, ఒకటే గాడికి కట్టి ఎట్లా చేయగలదు? అందుకని మేము అడుగుతున్నాం, ఇదే క్వశ్చన్ చేస్తున్నాం. కానీ రైతులకి, రైతు కూలీలకు కూడా కంపల్సరీ 10,000 రూపాయలు, నెలవారీ 10,000 రూపాయలు ఇవ్వాలి. సార్ గారు ఏదైతే పెట్టారో ఆ హామీలు కంపల్సరీ నెరవేర్చాలి.
లేని అలా ఈ దీక్ష అనుకున్నారు, ఏమో పెట్టేళ్ళు అనుకున్నారు. ఎక్కడ కాదు, ఇక సచివాలయం ఎదురే పెట్టగలిగింది. ఇదే శిబిరం అక్కడ పెట్టగలుగుతాం. ఇది నెరవేరకపోతే చూస్తాం. మమ్మల్ని రాత్రి కూడా బెదిరించారు. మంగళగిరి వెళ్ళాము, తాడికొండ వెళ్ళాము. స్టేషన్ నుంచి వచ్చి ఇక్కడికి గోండాలను పంపించి మమ్మల్ని బెదిరించారు. అయినా మేము భయపడలా. మీకెందుకు దీక్షా శిబిరం తీసేయండి, 1 కోటి ఇస్తాం 2 కోట్లు ఇస్తాం అన్నారు. సార్ దగ్గరికి వెళ్ళారు. అయినా సార్ కూడా ఏం మాట్లాడ, నాకు అవసరం లేదు, రైతులకు న్యాయం చేయమని చెప్పాడు. మేము అదే విధంగా చెప్తున్నాం, రైతులకి రైతు కూలికి న్యాయం చేయండి. ఆ విధంగా కాకుండా అనాఫీషియల్గా వచ్చి బెదిరించి చేస్తే అది ప్రెస్ మిత్రులకి వదిలేస్తున్నాం. మీరు ఏం చేస్తారో, మీరు ఇప్పుడు దాకా అక్కడికి చేర్చేరు తెలియదు, ఇది ఒకటన్నా చేర్చండి. మాదాస్ మురళి అండి, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని. పెడితేనే మీకు ఇంత ప్రెషర్ వస్తోంది. ఇప్పుడు తోటి సభ్యులు చెప్పిన విధంగా మీరు సెక్రటేరియట్ దగ్గర పెడితే, ఇంకో చోట పెడితే మీకు అంత ప్రెషర్ రాకపోదా? మరి మీరు ఎలా ఉన్నారు సార్? అంత ప్రెషర్ ఒకవేళ సెక్రటేరియట్ దగ్గర కానీ అక్కడ క్యాపిటల్ ఏరియాలో కానీ మాకు దీక్షా శిబిరం పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు అని పోలీసు వారు కానీ పొలిటికల్ వాళ్ళు కానీ మా మీద ఎటువంటి ప్రెషర్ తీసుకొస్తే, ఇది పంచాయతీ లెవెల్ పరిధిగా ప్రతి పంచాయతీ ఏరియాలో ఒక్కొక్క శిబిరం నెలవేరుతుంది. మాకున్న కార్యకర్తలు మాకున్నారు. వారి స్వగృహాలు ఎదురు మేము ఎవరికి 1 రూపాయి ఇచ్చి, ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరికి 1 రూపాయి ఇచ్చి లేకపోతే ఇది చేసి మేమేం ప్రలోభంలో పెట్టి ఏం తీసుకురావట్లా. ఏ ఏరియాలో ఉండేవాళ్ళు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఒకవేళ గనక ఇంతకన్నా విస్తృతం చేయాల్సిన పరిస్థితే వచ్చి మాకు క్యాపిటల్ ఏరియాలో పర్మిషన్ లేదు అని అంటే, ఇక్కడి నుంచి ప్రతి పంచాయతీ లిమిట్లో మా కార్యకర్తల స్వగృహాల దగ్గర ఇలాంటి శిబిరాలు ఇంతకన్నా విస్తృతంగా స్టార్ట్ అవుతాయి. ఇప్పటికన్నా కూటమి ప్రభుత్వం వారు దయచేసి దీని గురించి త్వరగా ఒక డెసిషన్ చెప్తే మేమందరం దానికి వహిస్తామని చెప్పట్లా. ఎందుకంటే అది రైతు కడుపు కొట్టేటట్టుంటే కండిషన్ సప్లై రైతు కూలీకి 10,000 వచ్చి తీరాలి. దాని తర్వాతే పై మాట ఏదైనా. ఓకే రైట్.